హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు బీరకాయ కూరతో ఎన్ని రకాల వంటలు చేశారో కింద కామెంట్ చేయండి. ఈరోజు మనం గుత్తి బీరకాయ కూర తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బిగ్ సైజ్ రిచ్ గార్డ్ వీ హ్యావ్ టు పీల్ అండ్ కట్ ఇంటూ బిగ్ పీసెస్. కొరియాండర్ సీడ్స్ 2 tablespoons, sesame seeds 1 tablespoon, జీరా 1 tablespoon, peanuts ½ glass, garlic, curry leaves, chilli powder 1 tablespoon, turmeric powder ½ tablespoon, salt as per taste, ఆయిల్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పల్లీలు వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకుందాం. పల్లీలు ఫ్రై అయ్యాయి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు కూడా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాయి కాబట్టి వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం గట్టిగా పేస్ట్ చేసుకుందాం. ఇలా గట్టిగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనం బీరకాయలో పెట్టుకుందాం. ఈ విధంగా పేస్ట్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ స్టఫ్ని మనం బీరకాయ ముక్కల్లోకి పెట్టుకుందాం. బీరకాయ ముక్కలు అనేది ఇంత సైజులోని కట్ చేసుకొని ఇలా 4 పలకలుగా చేసుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు పట్టిన స్టఫ్ని పెట్టుకోవాలి. ఈ విధంగా స్టఫ్ అనేది మనం అన్ని బీరకాయ ముక్కల్లోకి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది వేడయింది. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ బీరకాయ ముక్కలను ఆయిల్లోకి వేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకొని ఈ బీరకాయ ముక్కలు మగ్గేంత వరకు మనం వీటి మీద మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో ఇలా బీరకాయ ముక్కలన్నిటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఈ బీరకాయ ముక్కలు అనేవి కొంచెం ఆయిల్లో మగ్గాయి కాబట్టి ఈ మిగిలిపోయిన పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ స్టఫ్ను మొత్తాన్ని ఈ బీరకాయ ముక్కల్లోకి వేసుకుందాం. స్టఫ్ అనేది వేసుకున్న తర్వాత దీంట్లోకి ½ టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి.
అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఈ బీరకాయ ముక్కలు అనేవి ఇంకొక 5 నిమిషాలు మనం ఉడికించుకుందాం. 5 నిమిషాలు ఈ కూర అనేది మనం ఉడికించుకున్నాము. దీంట్లోకి ఇప్పుడు మనం ½ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఈ కూర అనేది మరొక 2 నిమిషాలు ఉడికించుకొని ఈ కూర అనేది మనం మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారుగా ఆయిల్ అనేది పైకి వచ్చింది. అలాగే ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. అంతే, గుత్తి బీరకాయ కూర రెడీ అయినట్టే.